నిమిషాల్లో ఒక మెసేజ్ పెట్టేసి అర్జెంటుగా ఫీల్డ్ అవ్వండి, ఫీల్డ్ పోకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తాం. ఇట్లాంటి బెదిరింపులకు ఎన్ని రోజులు మేము ఈ వెట్టి చాకిరి చెయ్యాలి అనేది సీఎం గారిని మళ్ళీ ఒకసారి సభాముఖంగా అడుగుతున్నాను. ఎవరి పని ఎవరితో చేయిస్తున్నారు, ఎవరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలా పనులు చేయించి? ప్రతిసారి మేము ఇలా అధికారులతో మాటలు పడుతూ ఎన్ని రోజులు పని చేయాలి? మాకంటూ పని వేళలు లేవా? ఎందరికో లక్షల జీతాలు ఇవ్వడానికి బడ్జెట్ ఉందయ్యా మీ దగ్గర. కేవలం మాలాంటి దీన స్థితిలో ఉన్న మహిళలకి నెలకు 6,000 రూపాయలు చెల్లించేంత బడ్జెట్ మీ దగ్గర లేదా? మరి ప్రతి ఒక్క మనిషికి అంటే ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వానికి వారధులుగా పనిచేసేది కేవలం మెప్మా రిసోర్స్ పర్సన్స్ మాత్రమే. ఎందుకంటే ఈ పని ఎవరు చెయ్యరు. మనము మొత్తం ఫైనాన్స్ సిస్టమ్ నే నడిపిస్తున్నాం. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఫైనాన్స్ సిస్టమ్ లోనే మనం నడిపిస్తున్నాము. ఇలా ఒక రిసోర్స్ పర్సన్ తప్పుకుంటే ఫైనాన్షియల్ గా సిస్టమ్ మొత్తం తగ్గిపోతుంది. అయ్యా దయచేసి గమనించండి. ఒక రిసోర్స్ పర్సన్స్ ని ఇలా ఇబ్బందులకు గురి చేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెట్టకండి. కనీసం ఆ కష్టానికి గౌరవ వేతనం 26,000 రూపాయల వేతనం చెల్లించాలని మళ్ళొకసారి సభాముఖంగా విన్నవించుకుంటున్నాను. అలాగే ఈ శ్రీనిధి VLR నుంచి కాకుండా మాకంటూ ఒక బడ్జెట్ ఇవ్వండి. ఆర్పీల వ్యవస్థకంటూ ఒక బడ్జెట్ ఇచ్చి నెల ప్రత్యేకమైన బడ్జెట్ ఇచ్చి ప్రతి నెల వేతనం డైరెక్ట్ గా మా అకౌంట్లలోనే పడాలి. ఎందుకు అంటే ప్రతి ఒక్క వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికి వాళ్ళ అకౌంట్ లో వస్తాయి. కేవలం అన్యాయంగా మోసపోతున్నది మెప్మా రిసోర్స్ పర్సన్స్ మాత్రమే. ఎవరికి సమైక్య అకౌంట్ లో మీరు వేస్తారు, అక్కడికి వెళ్ళేసరికి కింద స్థాయిలో జీతాలు అందరికీ అందడం లేదు. దాంట్లో కూడా కోతలు విధిస్తున్నారు సార్. నాకు ఫోటోలు పెట్టమంటారు. రోజు నువ్వు ఏడున్నావు ఫోటో పెట్టు, ఫోటో పెడితే జీతం వస్తుంది ఫీల్డ్లు ఉంటే, లేకపోతే రాదు. ఇట్లాంటి పరిస్థితి లక్షలు జీతం చేసే జీతాలకు కూడా లేదు. మరి కేవలం ఫీల్డ్ లెవెల్లో ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా వ్యవహరిస్తున్న మాకు ఇలాంటివన్నీ ఏంటి? మాకు దయచేసి అధికారులు మా పైన ఆగడాలన్నీ ఆపేసి మమ్మల్ని కూడా ఒక ఉద్యోగులు, అసలు మేము మెప్మా ఉద్యోగులమా కాదా అనే క్లారిటీ మాకు లేదు. చెప్పడం మెప్మా ఉద్యోగులు అని చెప్పి పని చేపిస్తున్నారు, కానీ మళ్ళీ రిపోర్ట్ ఇవ్వడం ఏమిస్తున్నారు? వీళ్ళు మెప్మా ఉద్యోగులు కాదు, సంఘాల వాళ్ళు వీళ్ళని రిక్రూట్ చేసుకున్నారు కాబట్టి మాకు సంబంధం లేదు అని మళ్ళీ మెప్మా స్టాఫే మన మీద రిపోర్ట్ ఇస్తుంది. మరి ఇదంతా అరికట్టాలి కదా మనం అందరం ఐకమత్యం అయ్యేసి. కాబట్టి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఎందరూ ఎన్ని చెప్పి అయ్యా సీఎం గారు మేము గవర్నమెంట్ కి వ్యతిరేకం కాదు, కేవలం ఈ రోజు ఇక్కడికి మా సాధక బాధకాలు చెప్పుకోవడానికి వచ్చాము. ప్రతి ఒక్క గవర్నమెంట్ వర్క్ ని ప్రజల్లోకి తీసుకెళ్లి పనిచేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. దయచేసి మమ్మల్ని గుర్తించండి. మా పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయించి మా 164 జీవోని రద్దు చేయించి మాకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి మాకు నెల వేతనాలు వచ్చేలాగా చేయండి. ఆర్పీల ఐక్యత, ఆర్పీల ఐక్యత, ఆర్పీల ఐక్యత. 7 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి, 7 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి, 7 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి, 7 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి. ఈఓఏల మాదిరిగా సెపరేట్ బడ్జెట్ కేటాయించాలి, ఈఓఏల మాదిరిగా సెపరేట్ బడ్జెట్ కేటాయించాలి. ఇన్సూరెన్స్ వెంటనే అమలు చేయాలి, ఇన్సూరెన్స్ వెంటనే అమలు చేయాలి. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.